సో హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనలీ ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన రిజల్ట్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందనమాట. మొన్న గ్రేడ్ 1 గ్రేడ్ 3 అయితే ఇచ్చాడనమాట ఫైనల్లీ. అది చూడండి, మన జోన్ వైజ్ ఒకసారి కట్ ఆఫ్ అయితే చూద్దాం. అందులో ఒకసారి ఆర్ఆర్బీ చెన్నై జోన్, అలాగే ఇవన్నీ మిగతా కూడా చూద్దాం. నెక్స్ట్ చూసుకొని మనం ఒకసారి చూసుకుంటే ఆర్ఆర్బీ ఏఎల్పీకి అసిస్టెంట్ లోకో పైలట్ చూడండి. ఈరోజు అనగా 19th ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ అలాగే సెకండ్ షిఫ్ట్ క్యాన్సిల్ చేసి రీషెడ్యూల్ చేశారు. నెక్స్ట్ రేపు అనగా 20th మార్చిది కూడా ఫస్ట్ షిఫ్ట్ అయితే మనకి ఎక్కడికి కూడా రీషెడ్యూల్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఆఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు, అది కూడా చూసుకోండి వస్తారు. ఓకేనా, రేపు ఈరోజు అయితే రీషెడ్యూల్ చేశారు, రేపు అనగా ఫస్ట్ షిఫ్ట్ అయితే చేశారు. అది చూడండి, ఆర్ఆర్బీ టెక్నీషియన్ చెన్నై చూసుకున్న వెబ్సైట్లో చెన్నైకి సంబంధించిన కట్ ఆఫ్ అయితే చూద్దాం ఒకసారి. మీకు ఈ కట్ ఆఫ్ అలాగే మీ యొక్క పీడిఎఫ్ డీవీ పీడిఎఫ్ మీకు కావాలంటే మీరు ఏ జోన్కి అయితే పెట్టారు ఆ జోన్ ఏంటంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ పెడితే ఆర్ఆర్బీ ఎస్ఆర్ అని చెప్పి, ఆర్ఆర్బీ చెన్నై పెడితే ఆర్ఆర్బీ ఎస్ఆర్ సదరన్ రైల్వే అని చెప్పి ఈ విధంగా కొట్టిన అయితే మీకు అక్కడి నుంచి అయితే ఓపెన్ అవుద్ది అనమాట. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ ఆర్ఆర్బీ చెన్నై కట్ ఆఫ్ చూసుకోండి. ఇక్కడ పోస్ట్ వైజ్ చెప్పాం కదా, పోస్ట్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, మీకు డిస్ప్లే కనిపిస్తుంది కదా. యూఆర్ చూడండి, అదర్ 41, 42 ఓకేనా, ఈ విధంగా చూడడం జరిగింది. అంటే ఒక్కొక్క పోస్ట్ ఒక విధంగా. ఓబీసీ చూడండి 35 ఇచ్చాడు, 98లో ఓకేనా, 80లో 82 ఈ విధంగా ఉండడం జరిగింది. అయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూస్తుంటారు కదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒక పోస్ట్ 32 ఇచ్చారు ఏదో పోస్ట్. నెక్స్ట్ 30 ఇచ్చాడు, 59 ఇచ్చాడు, 46 ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఈడబ్ల్యూఎస్ కూడా కనిపిస్తుంది కదా, 81లో 82లో ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ కొన్ని పోస్ట్ 41 ఇచ్చారు. పోస్ట్ వైజ్ కట్ ఆఫ్ అనమాట తీయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అంటే మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్ని పోస్టులు మీకు ఎవరు మీరు అందులో ఏ పోస్ట్ కట్ ఆఫ్ అయితే మీరు క్లియర్ అయ్యారో అదే కట్ ఆఫ్ అనేది మీకు అనేది చూస్తారనమాట రేపు మెడికల్ బట్టి అన్ని బట్టి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇక్కడ కూడా వాళ్ళకు కూడా ఉండడం జరిగింది కట్ ఆఫ్ వైజ్. ఓకే అని కనిపిస్తుంది. ఒకసారి చూడండి, మనం ఎంతమందికి సెలెక్ట్ చేసారు అది ఒకసారి పీడిఎఫ్ ఫస్ట్ చూసుకుందాం ఒకసారి. టోటల్ ఎంతమంది ఎంతమంది చూడండి. ఇక్కడ ఆర్ఆర్బీ చెన్నై లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ డీవీకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఎంతమంది చాలామందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది, చూపిస్తామండి. ఒకసారి చూడండి, ఇక్కడ టోటల్ 2638 మెంబర్స్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆర్ఆర్బీ చెన్నై అనమాట. 2638 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా ఈ లిస్ట్లో మీరు ఏమున్నట్లయితే మన గ్రూప్లో అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సెలెక్ట్ అయ్యామని చెప్పేది డీవీకి. ఓకేనా, అయితే అందరికి కంగ్రాచులేషన్స్ అండి. ఈ 2638 మందికి అయితే మీకు డీవీ కూడా అవుతుంది, డీవీతో కూడా మెడికల్ కూడా అయిపోద్ది. ఓకేనా, మెడికల్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ మీకు మీ మెడికల్ స్టాండర్డ్ బట్టి పోస్టింగ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అది చూడండి, పైన దీనికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఇది ఏంటంటే మీరు డీవీకి వెళ్తారు కదా, డీవీకి వెళ్ళే టైంలో ఏంటంటే ఉంటాయి అనమాట. అంటే మెడికల్ ఇన్ని అవుతాయి కదా, మెడికల్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి. దానికి సంబంధించింది ఇక్కడైతే మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. మెడికల్ అయితే చూడండి, మెడికల్కి అయితే 24 రూపాయలు అయితే పట్టుకుని వెళ్ళాలి. 24 రూపాయలు అయితే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అక్కడ. డీవీకి సంబంధించిన కాల్ లెటర్స్ ఇవన్నీ మీకు త్వరలో అందిస్తాయి, ఇవన్నీ వస్తాయని చెప్పి అయితే ఇది అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇదైతే ఏంటి కాదు. ఓకే, అయితే అందరికీ ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ అండి ఆర్ఆర్బీ చెన్నై బోర్డు వాళ్ళకి. ఓకేనా, నెక్స్ట్ మీరు ఏ బోర్డు ఏ జోన్కి పెట్టారో మిగతా మీరు ఆ జోన్లోకి వెళ్ళి ఆర్ఆర్బీ సికింద్రాబాద్, ఆర్ఆర్బీ ముంబై టైప్ చేసినట్లయితే అక్కడి నుంచి అయితే మీకు అనేది ప్రతిదీ ఇప్పుడైతే అన్ని బోర్డులో కూడా ఇప్పుడైతే అప్డేట్ అవుతున్నాయి అనమాట. అప్డేట్ అవుతున్నాయి. ఓకే, అక్కడి నుంచి అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం. ఓకేనా, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో అందరు కూడా మన ఛానల్కి కామెంట్ చేయండి సెలెక్టెడ్ అని. ఓకేనా, అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.